నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం నోటిఫై చేసిన వరి విత్తనాలనే వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని అన్నారు. వన మహోత్సవానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన వరి విత్తనాలనే జిల్లా రైతులు వినియోగించుకునేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, హౌసింగ్ ఏఈలు, ఏపీఓలు, సహకార శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఖరీఫ్ పంటల సాగు ప్రణాళిక, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తన నిల్వలు, లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ, రేషన్ కార్డుల పరిశీలన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి, వన మహోత్సవం, రాజీవ్ యువశక్తి దరఖాస్తుల పరిశీలన తదితర అంశాల ప్రగతిని కలెక్టర్ ఒక్కో మండలం వారీగా సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 5.62 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా కాగా అందులో ఒక్క వరి పంటనే 4.37 లక్షల ఎకరాలలో సాగు చేసే అవకాశాలున్నాయని కలెక్టర్ తెలిపారు. సన్నాలకు ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ అమలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి విస్తీర్ణంలో సన్న రకం వరి పంట సాగు చేస్తారని భావిస్తున్నామని అన్నారు. అయితే ప్రభుత్వంచే గుర్తించబడిన సన్న రకాల ధాన్యం మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర రకాల వరి వంగడాలను జిల్లాలోని కొంతమంది రైతులు వినియోగిస్తుండడం వల్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ సందర్భంగా పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్లో రైతులు ప్రభుత్వంచే గుర్తించబడిన 33 రకాల సన్న రకం వరి వంగడాలను వినియోగించుకునేలా చూడాలని అన్నారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా ఖరీఫ్లో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరగకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని, నకిలీ, నాణ్యతా లోపంతో కూడిన వాటిని విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహకార సంఘాల్లో ఎరువుల వాస్తవ నిల్వలు ఏ మేరకు ఉన్నాయి,
రికార్డులలో పేర్కొన్న వాటికి అనుగుణంగానే నిలువలు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా అన్ని సొసైటీలకు చెందిన సేల్ పాయింట్లు, ఎరువులను నిల్వ చేసిన గిడ్డంగులను విధిగా సందర్శించి ఎరువుల నిల్వల వాస్తవ వివరాలతో కూడిన నివేదికను వారం రోజుల్లోపు సమర్పించాలని కలెక్టర్ గడువు విధించారు. మరో 2 వారాలలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున ఎక్కడా కూడా ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కాగా భూభారతి అమలులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఆసక్తి, అర్హత కలిగిన వారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా చూడాలని అన్నారు. ఇప్పటికే ప్రైవేట్ సర్వేయర్లుగా పనిచేస్తున్న వారు ప్రభుత్వం నుండి లైసెన్సులు పొందేందుకు వీలుగా CCLA కమిషనర్ కార్యాలయానికి దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ తహసీల్దార్లకు సూచించారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను, రాజు యువ వికాసం పథకం క్రింద దాఖలైన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద మంజూరీలు పొందిన లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే నిర్మాణాలు చేపట్టి వేగవంతంగా పనులు జరిగేలా క్షేత్రస్థాయిలో నిశిత పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. జూన్ 1, 2వ వారంలో చేపట్టే వన మహోత్సవం కార్యక్రమానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. మొక్కల పంపిణీ కోసం నర్సరీలలో సరిపడా మొక్కలు అందుబాటులో ఉంచాలని, పంపిణీ చేసే ప్రతి మొక్కను నాటి కాపాడుకునేలా చూడాలని అన్నారు. పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కల పెంపకం జరపాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, DRDO సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్నూరు కాపులు సంఘటితమైతేనే రాజకీయ ప్రాధాన్యత లభిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. గుజరాత్ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో పటేల్ ఉద్యమాన్ని తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య హాజరయ్యారు. అనంతరం మున్నూరు కాపుల సమస్యలపై చర్చించారు. ఆ తర్వాత ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర స్థాయిలో మున్నూరు కాపు సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని, అన్ని గ్రామాల్లో మున్నూరు కాపు సంఘాలకు సంబంధించిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు వారి వివరాలను సేకరించాలని తీర్మానించారు. ఈ వివరాలను రాష్ట్ర అపెక్స్ కమిటీకి నివేదించాలని నిర్ణయించారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికల నిర్వహణలో భాగంగా నియోజకవర్గ స్థాయి నిర్వాహక కమిటీలను ఎంపిక చేశారు. అర్బన్ కమిటీ సభ్యులుగా కిషన్ రెడ్డి పటేల్, నర్సింగ్రావు, సంతోష్ వైసాక్షి, డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, పటేల్, న్యాలం రాజు, అగ్గుషేర్ సంతోష్లు నియమితులయ్యారు. అలాగే నిజామాబాద్ రూరల్ కార్యవర్గ నిర్వాహక కమిటీ సభ్యులుగా దాసరి లక్ష్మీ నర్సయ్య, సాంబారి మోహన్, ఆకుల తిరుమల, కోర్వ దేవేందర్, పులి సాగర్, పుప్పాల శ్రీనివాస్ ఎంపికయ్యారు. బాల్కొండ కమిటీ సభ్యులుగా జక్క రాజేశ్వర్, గుల్లె రాజేశ్వర్, చెంగల్ మహేష్, లింగన్న, పుప్పాల నరేష్, రేగుంట దేవేందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన కుల గణనలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయాన్ని సమాజానికి తెలియజేయాలని అన్నారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 6 చొప్పున రాష్ట్ర మున్నూరు కాపు సంఘ ఎన్నికల నిర్వాహక కమిటీ సభ్యులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. గుజరాత్లో మాదిరిగా పటేల్ ఉద్యమం తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి పటేల్ గెజిట్ విడుదల చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ అని నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు కులగణన మాకు సంఖ్యాపరంగా వెనుకకు మున్నూరు కాపులం నెట్టివేయబడ్డది. మరి దానిలో భాగంగా మేము మళ్ళీ సర్వే చేయాలని మన తెలుగు యాదవ్ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు గౌరవనీయులు కేశవరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా 15 రోజుల టైం తీసుకొని మళ్ళీ మాకు కులగణనలో అవకాశం ఇప్పిస్తామన్నారు. మరి దాని తర్వాత ఎక్కేయలేకపోయినారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణనలో కులగణన తప్పకుండా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్ని
కులాలు ఎంతమంది ఉన్నారని కూడా వారు ఒక సంఖ్యాపరంగా ఈరోజు మళ్ళీ కులగణన వస్తుంది కాబట్టి దానిలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులందరూ పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా ఏమున్నా కూడా మున్నూరు కాపు పేరు పక్కమండి పటేల్ అనేది తప్పకుండా నామకరణము సర్వేలో మనకు నమోదు చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుచున్నాను. మరి దానిలో భాగంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి బీసీల కులాల్లో ఈరోజు మున్నూరు కాపులు మేము నెట్టివేయడం జరిగింది. బీసీ కులాలలో అందరికీ కూడా పథకాల రూపంలో 1000 కోట్ల రూపాయలు మరి అప్పుడు గత పాలకులు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా వారు గుర్తించడం జరిగింది. మరి మాకు ఇప్పుడు ఈరోజు సుమారు ఈ 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఒక 1% ఇచ్చిన 25,000 కోట్లు, 2% ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలు మా కులంకి ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన మున్నూరు కాపు కులం అంతా కూడా ఈరోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. దానిలో మాకు ₹1 కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వలేకపోయినారు. మరి ఒక కార్పొరేషన్ అడిగినాము, అది కూడా గత పాలకులు ఇవ్వలేకపోయినారు. మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టి కూడా మీరు ఇవ్వలేకపోయినారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి హాస్టల్ బిల్డింగ్ కోసం మేము అడిగినాము. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇస్తామని ఒక జీవో ఇచ్చి కూడా వారు కూడా ఇవ్వలేకపోయినారు. మేమందరం కూడా ఒకటే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కుల బాంధవులందరికీ 3 పార్టీలలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరేమైనా 3 పార్టీలో ఉన్న కుల బాంధవులు పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల సంగమంలో అందరం కూడా మన డిమాండ్స్ అన్ని సాధించుకోవడం కోసం ఒక యూనిట్గా మన అందరం కూడా ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రోడ్లపై నెలల తరబడి ధాన్యం కుప్పలుగా ఉన్నా కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తమ ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణ శివారులో గల ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీఓ రాజాగౌడ్ రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ అన్నారు. రాత్రి వర్షం కురవడంతో ధాన్యం తడిచిపోయినట్లు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. గత 40 రోజుల నుంచి ఈ యొక్క ఆర్మూర్ పిఎస్ఎస్ సెంటర్ లో వడ్లు పోయడం జరిగింది. వడ్లు పోసి వ్యాచరు వచ్చి 40 రోజులు గడుపుతా ఉన్నా నామమాత్రంగానే తూతూ మంత్రంగానే ఆ యొక్క తూకాలు పెట్టి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్క హమాలీ లేరని చెప్పి హమాలీ లేరనే సాకుతో వీళ్ళు లేట్ చేస్తా ఉన్నారు. హమాలీ అనేది రాష్ట్ర ప్రభుత్వము ముందస్తుగానే ఎప్పుడు కూడా ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఎంతమంది హమాలి సరిపోతారు, ఎంతమంది కావాలి, రోజుకు ఎన్ని కుంటాలు మనం తూకాలు వేయాలనే వాళ్ళకు తెలియదా? కంపల్సరీ. ఎందుకంటే 45 రోజుల నుంచి ఇప్పటికి 3 సార్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో కూడా జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా ఇక్కడ 50% కూడా 50% తూకాలు వేయలేకపోయినారు. ఇప్పటికైనా భారీ వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు తడిసి ధాన్యం తడిసిపోయింది కనుక ఈ రాష్ట్రం. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇసుక అక్రమ తరలింపు విషయంలో తలెత్తిన అవకతవకల నేపథ్యంలోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం 11 గంటల నుంచే తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలతో పోలీస్ శాఖలో వణుకు మొదలైంది. గతంలో 10 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఆ ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి సరైన కారణం లేకుండా ఆ ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించినట్లు ఈ తనిఖీల్లో గుర్తించారు. అంతేగాక ఈ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
సంబంధిత పోలీసు అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో జరిగిన పరిణామాలపై ఫిర్యాదులు స్వీకరించి సోదాలు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుని పేరు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ ఇసుక ట్రాక్టర్లు, ఇసుక ఏదైతే ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందో దానిపైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలపైన కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చిండే. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వచ్చి చెక్ చేస్తే అది విషయము ఇక్కడ 10 ట్రాక్టర్లు పరిసర ప్రాంతాలను లోపల పెట్టబడి ఉన్నాయి. దానిపైన ఏదైతే విచారించినామో ఇప్పటివరకు ఉన్న విచారణలో కొన్ని డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి, రెగ్యులర్గా మామూలుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి, తర్వాత ఇంకా చాలా ఇర్రెగ్యులారిటీస్ కూడా కొన్ని కేసెస్లో కనిపించడం జరిగింది. అవన్నీ కూడా మేము రిపోర్ట్గా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఇది అందరూ ట్రాప్ కేసు అనుకొని నాకు చెప్తా ఉన్నారు, కానీ ట్రాప్ కేసు కాదు, ఇది సడన్ సర్ప్రైజ్ చెక్. ఇది మాత్రమే ఏదైతే ఆరోపణల ప్రకారం ఉన్న ప్రకారం మేము చెక్ చేయడం జరిగింది. దానిలో కొన్ని ఇక్కడ దానికి ఆధారాలు కూడా దొరికినాయి. ఆ ఆధారాల ప్రకారం మేము రిపోర్ట్ పంపిస్తాము. తర్వాత ఈ ఏరియాలో చాలా రోజుల నుంచి కూడా మాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఈ ఇసుక విషయంలో చాలా స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నది. చాలా వందల ట్రాక్టర్లు ఈ ఏరియా మొత్తం మీద ఈ మంజీరా నది నుంచి తీసుకువెళ్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరైన ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో వాళ్ళు కొంతమంది భయపడి ముందుకు రావటం లేదు. ఇందులో కూడా చాలామంది ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ భయపడి వెనక్కి పోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారో మామూలు పబ్లిక్ కానీ ఇంకెవరైనా సరే భయం లేకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో మేము బయటకు చెప్పడం జరగదు. ఇలాంటి అరికట్టాలనుకున్న వాళ్ళు ముందుకొచ్చి మాకు చెప్పొచ్చు. మీకు వచ్చినటువంటి ప్రెస్ నోట్లో కూడా మేము అన్నీ కూడా 1064 ఇది టోల్ ఫ్రీ నంబర్, ఇది ఎవరైనా ఫోన్ చేయొచ్చు. తర్వాత ట్విట్టర్ ఉంది, తర్వాత వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు కూడా మీ అందరికి ఇచ్చడం జరిగింది. ఇందులో ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలియజేసి, ఇంకా ఈ ఆఫీసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లు ఎలాంటి లంచం సంబంధించిన విషయాలు ఉన్నా కానీ పోలీసులకు మన ఏసీబీకి తెలియజేస్తే తగిన విధంగా వాళ్ళ పేరు వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. శంకర్పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీం ముందస్తు బెయిల్ ఇచ్చింది. సుప్రీం ఇచ్చిన ముందస్తు బెయిల్తో జీవన్ రెడ్డికి ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆసన్నగారి జీవన్ రెడ్డికి ఊరట లభించింది. శంకర్పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే దర్యాప్తుకు సహకరించాలని జీవన్ రెడ్డిని ఆదేశించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నమోదైన కేసు అని జీవన్ రెడ్డి తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్కి, ఎస్ నిరంజన్ రెడ్డి, మహబూజ్ నజకీల వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులోనే జీవన్ రెడ్డి భార్య, తల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిస్తున్న అక్రమ కేసులపై న్యాయ పోరాటం కొనసాగిస్తానని అన్నారు. ఇప్పటి వరకు తనపై 40 వరకు అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్ల వృద్ధురాలైన తన తల్లి ఏం తప్పు చేశారని, ఆమెను మానసికంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, బెదిరింపులకు లొంగేది లేదని అన్నారు. న్యాయస్థానాలపై తనకు అంచలంచలమైన విశ్వాసం ఉందని అన్నారు. జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలతో భూగర్భ జలమట్టం పడిపోవటం గుబులు పుట్టిస్తోంది. వేసవి ప్రారంభం నుంచే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవటంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మార్చి చివరి నుండే ఎండల తీవ్రత విపరీతంగా పెరగటం, ఏప్రిల్, మే నెలలో భానుడు తన ప్రచండ రూపాన్ని ప్రదర్శించడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి.
జిల్లాలో సరాసరి భూగర్భ జలమట్టాలు 14 మీటర్లకు చేరుకోగా కొన్ని మండలాల పరిధిలో గుట్టలు ఉండటం, బోర్లు ఎక్కువగా వినియోగించడం వల్ల 20 మీటర్లకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి. వ్యవసాయంతో పాటు ఇతర అవసరాలకు భూగర్భ జల మట్టాలపై ఆధారపడటంతో ఎక్కువ మొత్తంలో నీళ్లు తగ్గిపోయాయి. చెరువులు, వాగులు ఎండిపోవటం వల్ల కూడా భూగర్భ మట్టాలు భారీగా పడిపోయాయి. వ్యవసాయ పనులు తగ్గినా జూన్లో వర్షాలు పడేంత వరకు మరింత తగ్గే అవకాశం ఉందని భూగర్భ జల వనరుల శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూగర్భ జలాలను పొదుపుగా వాడుకోవటంతో పాటు వర్షాలు పడినప్పుడు నీటిని నిల్వ ఉంచే విధంగా ఇంకుడు గుంతలను ఎక్కువగా ప్రోత్సహించాలని కోరుతున్నారు. జిల్లాలో ఎండలు పెరగటం, వ్యవసాయానికి నీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల భూగర్భ జలమట్టాలు భారీగా తగ్గిపోయాయి. జిల్లాలో వ్యవసాయానికి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా బోర్లు వినియోగించడం వల్ల ఆ ప్రభావం జలమట్టాలపై పడింది. జిల్లాలోని ఎంపిక చేసిన 82 గ్రామాల పరిధిలో భూగర్భ జల శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఏప్రిల్ నెలలో శాంపిల్స్ సేకరించగా నీటి మట్టాల తగ్గుదల బయటపడింది. గత జనవరితో పోల్చుకుంటే జిల్లాలో సరాసరి 3.92 మీటర్లు ఎక్కువగా నీటి మట్టాలు పడిపోయాయి. ఏప్రిల్లో తీసిన శాంపిల్స్ సర్వే వివరాల ప్రకారం జిల్లాలో సరాసరి భూగర్భ జలాల మట్టాలు 14.1 మీటర్ల లోతులో ఉన్నాయి. కొన్ని మండలాల పరిధిలో అంతకు మించి ఎక్కువ లోతులో నీటి మట్టాలున్నాయి. జిల్లాలో శాంపిళ్ల సేకరణ గ్రామాల్లో 10 మీటర్ల లోపు 29 బోరు బావులు ఉండగా 10 నుంచి 20 మీటర్ల లోపు నీటి మట్టాలు 39 బోరు బావులున్నాయి. జిల్లాలో 14 బోరు బావుల్లో 20 మీటర్లకు పైగా లోతులో నీటి నిల్వలున్నట్లు బయటపడ్డాయి. జిల్లాలో 35% విస్తీర్ణంలో 10 మీటర్ల లోతు కంటే ఎక్కువ లోతులో నీళ్లుండగా 48% విస్తీర్ణంలో 10 నుంచి 20 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. 17% విస్తీర్ణంలో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీళ్లు ఉన్నట్లు సర్వేలో తేలింది. జిల్లాలో జనవరిలో సరాసరి 10.9 మీటర్ల లోతుకు చేరాయి. కేవలం 3 నెలల్లోనే 3.92 మీటర్ల లోతుకు ఎక్కువగా నీళ్లు వెళ్లాయి. జిల్లాలో గత సంవత్సరం సరాసరి వర్షపాతం కంటే 14.8% అత్యధికంగా వర్షం పడిన అక్టోబర్ నుంచి మళ్లీ వర్షాలు పడకపోవటం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. జిల్లాలోని భీమ్గల్, నవిపేట్, డిచ్పల్లి, మోపాల్, సిరికొండ, ధర్పల్లితో పాటు మరికొన్ని మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో 20 మీటర్లకు పైగా లోతులో నీళ్లున్నాయి. వేసవికాలం అయినందున ఈ సమయంలోనే ప్రతి ఇంట్లో, పొలాల చుట్టూ, చేనుల వద్ద ఇంకుడు గుంతలు, ఫారం పాండులను నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని ఆ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరో నెలన్నర రోజులు ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మరింత లోతులోకి నీళ్లు వెళ్లే పరిస్థితి ఉందని వారు అంచనా వేస్తున్నారు. గ్రామాలు, పట్టణ పరిధిలోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో వ్యవసాయంతో పాటు ఇతర అవసరాలకు నీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల భూగర్భ జలాలు భారీగా తగ్గిపోయాయని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు తెలిపారు. జిల్లాలో బోర్లు ఎక్కువగా ఉండటం, వాటి వినియోగం పెరగటం వల్ల బోరు బావులు తక్కువ నీటిని పోస్తున్నాయని, అవి కూడా రాని పరిస్థితి నెలకొంటోందని ఆయన సూచించారు. రైతులు, ప్రజలు ఎక్కువగా ఇంకుడు గుంతలు, ఫారం పాండులను నిర్మించుకుంటే భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో వేటిని ఎక్కువగా నిర్మించుకోవాలని ఆయన కోరారు. ఇందలవాయి రేంజ్ ఆఫీసర్ రవిమోహన్ భట్ సరికొత్త ప్రయోగం చేశారు. అడవిలో సోలార్ విద్యుత్ సహాయంతో బోర్ మోటార్ పంపు ద్వారా వన్యప్రాణులకు త్రాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందలవాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 23,000 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 5 సోలార్ పంపు సెట్లు, సాసర్ బెడ్స్ 46, పర్వలేషన్ ట్యాంకులు 150 ఉన్నాయి. అయితే నీటి సౌకర్యం లేక వన్యప్రాణులు వేసవి దాహర్తిని తీర్చుకోలేక విలవిల్లాడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు అటవీ శాఖ సరికొత్త విధానానికి నాంది పలికింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి బోర్ మోటార్ పంపుల ద్వారా వన్యప్రాణుల దాహర్తిని తీరుస్తోంది. ఇందలవాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిమోహన్ భట్ విజయవంతంగా సోలార్ విద్యుత్ సహాయంతో బోరు మోటార్లను ప్రారంభించి చిన్న చిన్న కుంటలను నీటితో నింపారు. ఈ దట్టమైన అడవిలో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమలిలు, దుప్పిలు, అడవి పందులు,
కుందేళ్లు, రేస్ కుక్కలు, కోతులు ఇలా అనేక రకాల వన్యప్రాణులున్నాయి. వాటికి వేసవిలో గొంతు తడుపుకునేందుకు నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నాయి. వానరాలు గ్రామాల్లోకి తరలిపోతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఎఫ్ఆర్ఓ రవిమోహన్ భట్ వన్యప్రాణులకు త్రాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసం ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో ఆ రేంజ్ పరిధిలోని అన్ని మండలాల ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సహకరించి ఫారెస్ట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వృక్షో రక్షతి రక్షితః అని మనం చెట్లను పెంచితే అవి మనకు ప్రాణవాయుని ఇస్తాయని చెప్పారు. వన్యప్రాణులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడంతో అవి రోడ్లపైకి, గ్రామాల్లోకి రాకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాథోడ్, ఫారెస్ట్ అధికారులు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. 200 హెక్టార్ల ఏరియా ఉంటుంది ఈ చుట్టుపక్కల. దీంట్లో మామూలుగా పిడిస్ను సాసర్ పిడ్స్ ఉన్నాయి. అది కాకుండా ఈ సోలార్తో నడిచే బోర్వెల్ ఇక్కడ పెట్టడం జరిగింది. టోటల్ 24/7 ఈ సోలార్ ఎప్పుడైతే మన ఎండ ఉంటుందో ఎండ ఉన్నంతసేపు ఇది నడుస్తూనే ఉంటుంది. ఇటువంటి సోలార్ పీటీలు మన దగ్గర రేంజ్లో 5 ఉన్నాయి. తిరుమలపల్లి, మన డోన్కల్, తర్వాత చంద్రాయనపల్లి, తర్వాత హనుమాజీపేట్, ఇక్కడ 5 పీటీలు చేయడం జరిగింది. ఇది మొత్తం ఇయర్ లాంగ్ దీంట్లో నీళ్ళు ఉంటాయి. ఈ వైల్డ్ లైఫ్ స్పెషల్గా ఏంటంటే అడవి జంతువుల కోసమే చేయడం జరిగింది. ఎందుకంటే వాటికి నీళ్ళు దొరకవు కాబట్టి ఎండాకాలంలో ఎక్కడైనా తక్కువ ఉన్నా కానీ అంటే ఎల్లప్పుడూ నీళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు జింకలు, సాంబారు, నీలుగాయ, లెపర్డ్స్, దుప్పిలు, అంటే అన్ని రకాలుగా అడవి జంతువులు వచ్చి వాటర్ తాగి వెళ్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు 5 సోలార్ పిట్లు కాకుండా రేంజ్ పరిధిలో 45 సాసర్ పిట్స్ ఉన్నాయి. అవి కూడా వారానికి ఒకసారి నీళ్ళు నింపడం జరుగుతుంది. మా స్టాఫ్ ద్వారా గ్రామ పంచాయతీ ట్యాంకర్ తీసుకొని వారానికి ఒకసారి అంటే నెలలో 4 సార్లు నీళ్ళు నింపబడుతుంటాయి. అది కాకుండా ఈ స్పెషల్గా అంటే సోలార్ పీటీ 24/7 ఉండాలనే ఉద్దేశంతో అంటే డిపార్ట్మెంట్ తరఫున రేంజ్ పరిధిలో 5 తీయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎస్ఎస్ఆర్ డిస్కవరీ, ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ జొన్నేపల్లి విద్యార్థులు 100% ఉత్తీర్ణత కావడం ఎంతో గర్వంగా ఉందని ఎస్ఎస్ఆర్ సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యార్థులకిచ్చిన ప్రోత్సాహంతోనే ఇంతటి ఫలితాలు సాధించామని ఆయన తెలిపారు. ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం వల్లనే ఇంతటి మార్కులు సాధించామని విద్యార్థులు తెలిపారు. నగర శివారులోని మాధవనగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ సిబిఎస్ఈ ఫలితాల విడుదల సందర్భంగా
నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ భాస్కర్ ఫలితాల గురించి వివరించారు. ముందుగా ఉత్తమ మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పుష్పగుచ్చాలతో ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నారాయణ గౌడ్, సిఇఓ హరితా గౌడ్ ఘనంగా సన్మానించారు. విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ మాధవనగర్, ఎస్ఎస్ఆర్ డిస్కవరీ జన్నేపల్లి పాఠశాలలో సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 100కు 100% విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని ఆయన అన్నారు. తమ స్కూల్ ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా సహకరించడంతోనే ఇంతటి మంచి ఫలితాలు సాధించగలిగామని ఆయన అన్నారు. తమ విద్యార్థిని సహస్ర 500 మార్కులకు గాను 448, శ్రీవేణు 446, శివ చైతన్య 444, నవ్య 443, కీర్తిరెడ్డి 441, యోషిత్ రెడ్డి 439 మార్కులు సాధించారని ఆయన తెలిపారు. 3 విద్యార్థులు 95% మార్కులు సాధించగా, 24 మంది విద్యార్థులు 90% మార్కులు సాధించగా, 34 మంది విద్యార్థులు 80% మార్కులు సాధించారని ఆయన పేర్కొన్నారు. పిల్లలకి మంచి మార్కులు వచ్చాయి, మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పుకుంటే దాంట్లో పిల్లలు ఒక్కళ్ళే కాదు, భాగస్వామి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు ముగ్గురు కలిస్తేనే ఇవాళ ఈ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ని అనలైజ్ చేసి ప్రిన్సిపల్ గారు చెప్పారు. వాళ్ళ 5 సబ్జెక్టులకు వచ్చాయా, 6 సబ్జెక్టులకు వచ్చాయా అనేటువంటి పక్కన పెడితే మన పిల్లలకు మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేటువంటి మాత్రం వాస్తవం. దాన్ని మనం అభినందించాలి. ఏ పిల్లలైనా అందరినీ కూడా మంచి స్కోర్ సంపాదించిన ప్రతి పిల్లల్ని ఏ స్కూల్లో ఉన్నా మనం ఖచ్చితంగా అభినందించాలి. మంచి మార్క్స్ సంపాదించి నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తెచ్చిన ప్రతి స్టూడెంట్ని కూడా మనం ఏ స్కూల్ అయినా మనం అభినందించి తీరవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది. అలాగే ఇక్కడ మనం స్పెషల్గా మన విద్యార్థుల్ని మనం ఫెలిసిటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రుల్ని, పిల్లల్ని ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు, ఈ 5-6 సంవత్సరాల కాలం పాటు మాకు కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గత 30 సంవత్సరాలుగా ఎస్ఎస్ఆర్ తోటి పనిచేస్తున్నాం. వాళ్ళతో కలిసి మేము చేస్తున్నాం. కష్టాలలో, సుఖాలలో అన్నింటిలో కూడా మాకు భాగస్వామ్యం అయినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా పిల్లలు సాధించినటువంటి మార్కుల్ని సహకరించినటువంటి తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని మేము ప్రపంచానికి చాటి చెప్పాలని తెలియజేస్తూ, మా పిల్లలందరినీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ. విద్యార్థులు మాట్లాడుతూ తమ ఎస్ఎస్ఆర్ డిస్కవరీలో చైర్మన్తో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లే మంచి మార్కులు సాధించామని అన్నారు. అలాగే తమ తల్లిదండ్రులు సైతం తమని పూర్తిగా ప్రోత్సహించారని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రతినిధి బృందం కొనుగోలు చేయని ధాన్యం కుప్పలను పరిశీలించారు. కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు, రైస్ మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయని ధాన్యం కుప్పలను ఏఐయుకేఎస్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ప్రతినిధులు వి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి దేవారాం, కార్యదర్శి ఎస్ సురేష్, జిల్లా అధ్యక్షులు కార్యదర్శి బి బాబన్నతో పాటు పలువురు పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సర్కార్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా, రైతు ప్రయోజనకంగా చేస్తోందని చాలా గొప్పలు చెప్పుకుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని చెప్పారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను విపరీతంగా పెంచామని గొప్పలు చెప్పుకుందని, నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందని, అందులో 8 నుంచి 9 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని సేకరిస్తామని, గత కొనుగోలు కేంద్రాల కన్నా ఎక్కువ సంఖ్య చేసి సేకరిస్తున్నామని, జిల్లా పాలనా యంత్రాంగం సీజన్కు ముందే హడావుడిగా ప్రకటన చేసిందని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాలు, సహకార సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్ తదితర సంస్థల ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారని అన్నారు.
ఒక్క గింజ కూడా తరుగు అవసరం లేదని సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో వీటికి భిన్నంగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే అధికారులు ధాన్యం కొనుగోలు పూర్తయిందని ఒకవైపు ప్రకటనలు చేస్తుండగా మరోవైపు 2-3 లక్షల మెట్రిక్ టన్నులు రోడ్లపైనే గత నెల 15 రోజుల నుంచి 3 సార్లు తడిసి ఎండి మొలకలు ఎత్తాయని ఆయన మండిపడ్డారు. తమ ప్రతినిధి బృందం జక్రాన్పల్లి మండల పరిధిలో అరుగుల్ రైతు సహకార సంఘం పరిధిలోని అరుగుల్, సికింద్రాబాద్పూర్, పుప్పాలపల్లి గ్రామాలను రోడ్లపై ఉన్న కుప్పలను పరిశీలించిందని అన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి రావడానికి దాదాపుగా 8 పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 7 పంటలకు ఈ సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన తర్వాత యాసంగిలో జనరల్గా సన్నధాన్యం వేయరు, కానీ బోనస్కు వస్తుంది కదా, నష్టాన్ని పూడ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అందరు రైతులు సన్నధాన్యానికి మొగ్గు చూపారు. ఈ వెలుగులో ఈరోజు ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల వరకు ఈ సాగు చేయబడింది సన్నధాన్యం, దొడ్డుధాన్యం, కానీ నెల 15 రోజులు అవుతా ఉంది. కోసి ఎండబెట్టి 3 సార్లు తడిసి మొలకలెత్తినాయి, కానీ ఇప్పటికీ ఏదైతే లిఫ్ట్ చేయట్లేదు. ఇది అరుగుల్ సొసైటీ పరిధిలో అరుగుల్ గ్రామంలో మేము చూస్తున్న దృశ్యం పరిస్థితి. అదే సమయంలో జిల్లా అధికారులను డిఎస్ఓ గారు తన ఫోన్ని బిజీ వచ్చే టోన్ పెట్టేసుకున్నాడు. డిసిఓ గారు రింగ్ అవుతుంది కానీ లేపరు. అంటే అధికారులు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఏంటి అని ప్రశ్నిస్తా ఉన్నా. రెండవది, దాదాపు 10 రోజులు అవుతా ఉంది అరుగుల్లో జోకి సంచులు నింపి ఇక్కడ పెట్టి తడిసిపోయింది సంచులు అన్నీ కూడా. రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించిన వ్యవసాయ అధికారి కుటుంబంపై ఆ శాఖ అధికారులు కక్షగట్టారు. ఆయన అకాల మరణం పొందగా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా అడ్డుకోవటంతో బాధితులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన సంగెం ప్రవీణ్ ధర్పల్లి మండల వ్యవసాయాధికారిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. ఆయన గత సంవత్సరం మే 14న హఠాన్ మరణం పొందారు. అయితే ప్రవీణ్ మృతి చెంది సంవత్సరమైన బాధిత కుటుంబానికి కనీసం పెన్షన్ కూడా అందడం లేదు. అదే డిపార్ట్మెంట్లో డిఏఓగా మార్చి నెలలో రిటైర్ అయిన వాజిద్ హుస్సేన్కు మాత్రం నెల లోపలనే పెన్షన్ విడుదల చేశారు. నిజామాబాద్ రూరల్ ఏడీఏ పిండి ప్రదీప్ కుమార్ కక్షపూరిత చర్యలకు పూనుకోవడంతోనే ఆ కుటుంబానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాధితులు జిల్లా కలెక్టర్ను కలిసి గోడు వినిపించారు. టీఎస్జీఎల్ఐ జీవిత బీమా విషయంలో ప్రవీణ్ ప్రపోజల్ ఫారంను ఏడీఏ ప్రదీప్ కుమార్ మాయం చేయడంతో ఆ కుటుంబానికి 15 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇదేమిటని ప్రశ్నించిన బాధిత కుటుంబ సభ్యులపై న్యూసెన్స్ కేసు నమోదు చేయించినట్లు వాపోయారు. మృతిని కుటుంబానికి సహకరించిన ఏఓలపై కక్షగట్టినట్లు చెప్పారు. ప్రస్తుత జిల్లా వ్యవసాయాధికారి వీరస్వామి ఏడీఏ ప్రదీప్ను రక్షించాలని తొందరపాటు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మండల రైతులకు మండల వ్యవసాయాధికారిగా విశేష సేవలు అందించిన ప్రవీణ్కు సంబంధించిన సర్వీస్ బుక్, సెటిల్మెంట్, పెన్షన్ పేపర్లు పూర్తి చేయడానికి ఏడీఏ ప్రదీప్ కుమార్ లంచం తీసుకున్నట్టు బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నమస్తే అండి, నా పేరు సంగెం రాజ్యలక్ష్మి. నేను సంగెం ప్రవీణ్ ఎక్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ దర్పల్లి సంగెం ప్రవీణ్ గారి మిసెస్ని. అయితే ఏమైంది అంటే నా భర్త చనిపోయిన తర్వాత నేను మానిటరీ బెనిఫిట్స్ కోసము ఏడీఏ పిండి ప్రదీప్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే తను ఆ మానిటరీ బెనిఫిట్స్ చేయడానికి 25,000 ఎక్స్పెక్ట్ చేసిండు. పైనుంచి తను సెలెక్ట్ చేసిన ఆఫీసరే అది చెయ్యాలి అని చెప్పేసి వరంగల్ నుంచి తనని తీసుకొచ్చి ఆ బిల్స్ చేయించిండు. అవి కూడా ఒక్కటి కూడా పూర్తి కాలేదు, అన్ని అసంపూర్తిగానే చేసేసిండు. నా దగ్గర తీసుకునే డబ్బులు కూడా తీసుకున్నాడు, కానీ ఒకటి కూడా వర్క్ కంప్లీట్ కాలేదు. పైనుంచి దాంట్లోనే భాగంగా టీఎస్జీఎల్ఐ గురించి నేను అడగడం వల్ల టీఎస్జీఎల్ఐ ప్రపోజల్ ఫామ్ మా సార్ ఇచ్చినా కూడా ఇవ్వలేదు అని చెప్పేసి నా భర్త చనిపోయినాక మిగతా ఏవోళ్ళై మాత్రం ఫార్వర్డ్ చేసి ఈయన మాత్రం ప్రపోజల్ ఫామ్ చింపేసి
మాకు అన్యాయం చేసిండు సార్. దీనివల్ల మాకు 12 to 15 lakhs లాస్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఏ బిల్ కూడా రాలేదు. పెన్షన్ పేపర్స్ కూడా 2 times పంపిస్తే 2 times రిటర్న్ వచ్చేమో పిండి ప్రదీప్ కుమార్, జేడీఏనేమో వాజిద్ హుస్సేన్, వీళ్ళిద్దరు. అయితే నేను వాజిద్ హుస్సేన్ సార్ని కూడా కలిసిన, అతనికి కూడా నా ప్రాబ్లం చెప్తే లేదమ్మా TSGLA గురించి మేము ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ జరుగుతుంది, రిపోర్ట్లు వచ్చిన తర్వాత చూద్దాం దాని గురించి, మిగతా బెనిఫిట్స్ మాత్రము మీకు తొందరలోనే వస్తాయి అని చెప్పేసి కాలయాపన వేసిండు సార్. ఇప్పుడు ఆ పెన్షన్ పేపర్స్ 2 times పంపిస్తే 2 times మై రిటర్న్ వచ్చినాయి. నా భర్త చనిపోయి 1 year అవుతుంది. ఇప్పటి వరకు మా పెన్షన్ పేపర్స్ రెడీగా లేవు, మాకు పెన్షన్ రావట్లేదు. కానీ అతను రిటైర్ అయ్యేటప్పటికి, అంటే రిటైర్ స్టేజ్లో ఉంటే అతను 1 month ముందే అతని పెన్షన్ పేపర్స్ అతని టేబుల్ పైన ఉన్నాయి. అది ఎట్లా సార్ మరి? అంటే ఎవరు రాకపోతే ఎవరి రావద్దు కదా. రిటైర్ అయ్యే అతను బ్రతుకున్నాడు కాబట్టి అతని వర్క్ అతను పర్ఫెక్ట్గా వేయించుకొని టేబుల్ పైన పెట్టేసుకున్నాడు. ఇప్పుడు నష్టపోయిన ఫ్యామిలీ మాత్రం 1 year నుంచి, అంటే చనిపోయిన 1 month దగ్గర నుంచి నేను ఆఫీసులో చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. రానున్న ఎన్నికల్లో బోధన్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం రాత్రి ఎంఐఎం పార్టీ పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణ కమిటీ నూతన అధ్యక్షునిగా మీర్ ఇలియాస్ అలీ, ప్రధాన కార్యదర్శిగా హైమద్ బిన్ మోసిన్తో పాటు కార్యవర్గ సభ్యులు ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 సీట్ల కంటే ఎక్కువగా సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండానే బోధన్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఎంఐఎం పార్టీ వ్యవస్థాపకులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరూ పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ, నాయకులు షమీ, ఖదీర్, వాజీద్, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. बड़े साहब यानी कि बैरिस्टर असदुद्दीन साहब की हिदायत पर, अकबरुद्दीन साहब की हिदायत पर, बलाला साहब, हमारे भैंसे के चेयरमैन जाबिर साहब, मेरे बड़े भाई फयाज साहब, बोधन के काउंसलर्स, बोधन के लोग मेरी तारीफ करने से असदुद्दीन साहब की हिदायत पर मुझे यानी कि मीर इलियास अली को प्रेसिडेंट यानी कि सदर चुना गया है। मौसिमन में मैं बड़े साहब असदुद्दीन साहब, अकबर साहब, बलाला साहब, फयाज साहब और हमारे जाबिर साहब, बोधन की आवाम, तहे दिल से मैं वो लोगों का शुक्रिया अदा करता हूँ कि उस नाचीज को असद साहब भरोसा कर सदारत का मौका दिया। मैं इंशाअल्लाह ताला आपसे वादा करता हूँ कि मैं साथ जो मुझ पर भरोसा किए, आप लोग मुझ पर भरोसा करके मेरे हाथ मजबूत किए, मैं इंशाअल्लाह ताला इस पर खरा उतरूंगा और हर वो मसाइल, चाहे वो मुसलमानों के होने दो, गैर मुसलमानों के होने दो, SC ST, सिख ईसाई, सारे भाइयों को इंशाअल्लाह ताला उनके मसले पर गौर करके इंशाअल्लाह ताला बराबर शाना बशाना वो लोग के साथ रहूंगा. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి పట్టణానికి చెందిన వధువు గీతాంజలికి అయిత లలిత బాలచంద్రం గుప్తా పుస్తై మరియు మెట్టెలు అందజేశారు.
అయితే బాలచంద్ర గుప్తా మాట్లాడుతూ ఇప్పటి వరకు 26 పేద వధువులకు పుస్తే మెట్టెలు అందజేసినట్టు చెప్పారు. ఇంకా ఎవరైనా బీద హిందూ కుటుంబంలో వివాహం ఉంటే పుస్తే మెట్టెలు ఉచితంగా ఇవ్వటం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ బీజేపీ అధ్యక్షులు మోటూరి శ్రీకాంత్ గుప్తా, గోవింద్ భాస్కర్ గుప్తా, వాలిపిశెట్టి లక్ష్మీ రాజ్యం గుప్తా, విశ్వనాథుల మహేష్ గుప్తా మరియు వధువు వరుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో బుధవారం ఉదయం సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డుకెక్కారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వం ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.